గర్గ మహర్షి గర్గస్తుతి తప్త కాంచన వర్ణ తత జటాజూటుండు బహువేద వేదాంగ పారగుండు గౌరవర్ణుడు దరత్కంజాత నేత్రుండు సరదిందు సన్నిభచారు ముఖుండు బ్రహ్మతేజుండు ధూర్జటి ముఖ్య శిష్యుండు బహు శిష్య సందోష పరివృతుండు రమణీయ సాక్షాత్ సరస్వతి కంధండు హరిశుద్ధ భక్తుండు పరమయోగి సకల సిద్ధాంత శాస్త్ర విశారదుండు మాధవ పదాంబుజ సక్తమానసుండు సర్వవిదుడు సిద్ధేశుండు సర్వదర్శి గర్గఋషి గొల్వనగు నపవర్గ సుఖము బ్రహ్మమానస పుత్రులలో గర్గ మహర్షి ఒకరు. గర్గ మహర్షి శివుని గురువుగా భావించి విద్యలన్నీయూ సంపాదించాడు. తన్నాశ్రయించిన శిష్యకోటికి వేదశాస్త్రాలు చెప్పేవాడు. హైహయులకు, యాదవులకు, క్షత్రియులకు తాను కులగురువు. నందు నింట పెరుగుచున్న బిడ్డనికి కృష్ణుడని, రోహిణీపుత్రునకు బలరాముడని నామకరణం చేశాడు. గర్గుడు శ్రీకృష్ణుడు పరబ్రహ్మమని గ్రహించి నంద యశోదలకు వివరించి చెబుతూ, పుణ్యదంపతులారా, ఈతడు కృతయుగమున శ్వేతవర్ణుడుగా, త్రేతాయుగమున రక్తవర్ణుడుగా, ద్వాపరయుగాన కృష్ణవర్ణుడుగా జన్మించాడు. మరొక విషయం, కృష్ణ అనే నామంలో ఎంత అర్థముందో చెబుతాను, శ్రద్ధగా వినండి. కారమ అనునది బ్రహ్మవాచకము. కారము అనునది అనంతవాచకము. కారమ అనునది శంకరవాచకము. కారము అనునది ధర్మవాచకము. కారము అనునది విష్ణువాచకము. విసర్గము అనునది నరనారాయణార్థవాచకము. కృషి యనునది నిర్వాణవచనము. అంతేకాదు, కృషి అనునది నిశ్చేష్ట వాచకపరము. కారము అనునది భక్తివాచకము. కారము అనునది ధాతృవచనము. కృషి కర్మ నిర్మూలవచనము. కారము దాస్యవాచకము. కారము ప్రాప్తివచనము. కృష్ణ నామము సర్వశక్తియుతమైనది, సర్వమంగళప్రదమైనది, జన్మ మృత్యు జరావ్యాధి నివారకమైనది. ఇక బలరాముడు అనంతుడు అని తెలిపి అన్నదమ్ముల జన్మ కార్యక్రమము ముందుగా దివ్యదృష్టితో తెలిసికొని ఆ దంపతులకు తెలియజేశాడు. నందుడు గర్గుని సత్కరించాడు. నంద ప్రజవాసులందరూ గర్గుని దర్శించుకొన్నారు. గర్గుడు అందరినీ ఆశీర్వదించాడు. ఒక శుభముహూర్తాన నామకరణ మహోత్సవం అత్తివైభవంగా జరిపారు. గర్గుడు కృష్ణుని పరబ్రహ్మగా భావించి అతనిని ఏకాంత ప్రదేశానికి తీసుకొనిపోయి ప్రదక్షిణ నమస్కారాలు చేసి స్తుతించాడు. ఆ తరువాత నంద యశోదల వద్ద, కృష్ణుని వద్ద సెలవు తీసుకొని గర్గుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరికొంతకాలానికి నంద యశోదల ఆహ్వానంపై గర్గుడు నంద వ్రజం విచ్చేశాడు. బలరామకృష్ణులకు ఉపనయనం చేయించి అన్నదమ్ములను సాందీపుడను ఋషి వద్ద శిష్యులుగా పంపి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. గర్గుడు హైహయ రాజగు కార్తవీర్యార్జునకు వైరాగ్యం జనించగా గర్గ మహర్షి ఆ రాజుకు హీత ఉపదేశించి దత్తాత్రేయుని సేవించి రాజ్యపాలన చేయుమని పలికాడు. కార్తవీర్యార్జుడు జమదగ్నిపై యుద్ధం ప్రకటించగా గర్గుడు అడ్డుపడ్డాడు. గర్గ మహర్షి మాటలు లెక్కచేయక చివరకు కార్తవీర్యార్జునుడు పరశురాముని చేతిలో హతుడయ్యాడు. గర్గ మహర్షిని యాదవులు పరిహసించారు. సహించలేక అతడు కాలేయవనుడను వానిని పుత్రునిగా బడసి యాదవుల గర్వం అణచెదనని బిగ్గరగా పలికాడు. అందుకు వారందరూ భయపడి గర్గ మహర్షిని శరణు వేడగా కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు గర్గ మహర్షి. యవన రాజు దగ్గర ఉన్న గర్గ మహర్షి తనకు సేవలు చేస్తున్న అప్సరసకి కాలేయవనుడనే కొడుకుని ప్రసాదించాడు. తర్వాత గర్గుడు తపస్సు చేసుకుందుకు అప్సరస తన లోకానికి వెళ్ళిపోయారు. యవన మహారాజు
కాలయవనుడ్ని పెంచాడు. కాలయవనుడు యాదవుల్ని నానా బాధలు పెడ్తుంటే కృష్ణుడు అతడ్ని చంపేశాడు. గర్గుడు మహాధర్మ ప్రవక్తగా ఖ్యాతి గడించాడు. ఆ ముని పేరగార్గ్య మను పేరుగల ధర్మసంహిత అనే గర్గ సంహిత రాశాడు. ఖగోళ శాస్త్రాన్ని రాసిన ఈయన జ్యోతిష్యంలో కూడా గొప్పవాడు. పరమ పవిత్రుడైన గర్గుని చరిత్ర పరమపావనమైనది. ఆ మహర్షి నిత్యప్రాతః స్మరణీయుడు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.